అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్నా అండి. రేవణ నుండి జస్ట్ 1 డే స్టే కోసం వచ్చాను. ఇక్కడ మన వాస్య బ్రదర్ దగ్గర స్టే చేశాను కదా, చాలా బాగుంది, హ్యాపీగా గడిపాం. అట్లాగే ప్లేస్ కూడా చూసాం కదా మనం, లవ్ టన్నల్ వచ్చి మంచి మెమరీస్ కూడా ఏర్పడ్డాయి. మంచి విలేజెస్లో కూడా మంచి పీపుల్ని మీట్ అయ్యాను దారిలో. అట్లాగే వాస్య బ్రదర్కి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. Thank you, brother. Thanks a lot. No problem. Yes. You're welcome. We had very fun in the village, farming, everywhere. And love tunnel. Thanks a lot. We'll meet again somewhere. Somewhere, in future, yeah. Yes, exactly. Thank you. Bye. No problem. You're welcome. Bye. Bye. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. చిన్న తుప్పర అయితే వాన పడుతుందండి. సూపర్. రేవణలో బాగా హ్యాపీగా గడిపాను. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చి వెళ్తున్నాను. ఈ పేర్లు అసలు కరెక్ట్గా పలుకుతున్నానో తప్పు పలుకుతున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు సిటీ సెంటర్కి వెళ్ళాలి. బస్ క్యాచ్ చేసి 200 కిలోమీటర్లు వెళ్ళాలండి వీవ్కి. ఇప్పుడు వచ్చి కరెక్ట్గా రేవణ సిటీ సెంటర్లో ఉన్నామండి, మధ్యలో. ఇక్కడ మీరు చూస్తున్న అదిరు మాన్యుమెంట్ వచ్చి యుక్రెయిన్ పోయిట్ అండి, బాగా ఫేమస్ పోయిట్ అంట. మొత్తం ఇక అందరూ ఉద్యోగాలకు వెళ్తున్నారండి. పొద్దున్నే టైం వచ్చి 8:50 అయింది. బిజీ. నేను ఇక్కడ నుండి బస్ పట్టుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఇక్కడే ఒక చిన్న స్టాల్ ఉంటే ఇదిగోండి, రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. పైన ఉన్నవన్నీ స్వీట్స్ అండి, బెర్రీస్తో తయారు చేసిన స్వీట్స్. కిందేమో చికెన్, ఇదేమో హాట్ డాగ్. చికెన్ తీసుకున్నాను, ఈ బెర్రీ స్వీట్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ పెట్టాను, తింటున్నాను ఇప్పుడే. ఇక్కడే చూడొచ్చండి, బస్ స్టేషన్కి వెళ్ళే దారిలో వచ్చి టాయ్స్ అమ్ముతున్నారు. స్పసివా బట్టలు, ప్యాంట్లు. ఇక్కడ వచ్చాము గింజలు అండి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ గింజలు. ఇక్కడ చిన్న జ్యువెలరీ అమ్ముతున్నారు, కళ్ళజోళ్ళు. ఇక్కడైతే ఫ్రూట్స్ సూపర్. చూడండి కార్న్ అయితే ఎంత బాగుందో. కార్న్, బనానా, టొమాటో, కీరదోస, పెప్పర్, వంకాయలు, మన ఫేవరెట్ కర్రీ వంకాయ. ఇక్కడ నెక్స్ట్ పొజిషన్ ఏం చేద్దాం. నెక్స్ట్లో బెర్రీస్ అమ్ముతున్నారండి. నాకు ఈ బెర్రీస్ ఎప్పుడు కన్ఫ్యూజే. ఇది రోజ్ బెర్రీ అనుకుంటున్నాను, నేను తప్పు చెప్తే మీరు నన్ను సరి చేయాలి. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, చూసారా, నిగనిగలాడిపోతున్నాయి. ఇక్కడ వచ్చామో టమాటాలు అమ్ముతున్నారు. టమాటాలో 2 రకాల టమాటాలు చూడండి. ఒకటేమో పసుపు రంగులో ఉంది, ఒకటి ఎరుపు రంగులో ఉంది. నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ ఏంటి, మొక్కలు అమ్ముతున్నారండి. ఇదిగోండి మొక్కలు. ఇక్కడ వచ్చామో జ్యువెలరీ అమ్ముతున్నారు, రింగ్స్, చైన్స్. చాలా బాగున్నాయి చూసారా రింగ్స్ అన్నీ. ఇప్పుడు బస్ స్టేషన్కి వచ్చేసామండి. బస్ స్టేషన్ లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను నేను వెళ్ళాల్సిన ప్లేస్, నెక్స్ట్ ప్లేస్. 4-5 అమ్మమ్మలు కూర్చున్నారు, సిగరెట్లు అమ్ముతున్నారు. ఈ అమ్మమ్మేమో, ఈ అమ్మమ్మ కూడా సేమ్. ఆ అమ్మమ్మేమో ఫుడ్ అమ్ముతున్నారు. గ్రాస్ విత్ బన్ అమ్ముతున్నారు అమ్మమ్మ. ఫైనల్గా అయితే బస్సు అయితే క్యాచ్ చేశానండి. చూస్తున్నారు ఈ పేరు గల బస్సు వెళ్తుంది, డూబ్నో అనే బస్సు వెళ్తుంది. నేను వెళ్ళాల్సిన తారాకానివ్కి. లోపలికి వెళ్ళి బస్ టికెట్ కూడా తీసుకున్నాను. 140 గ్రీవన్ ఛార్జ్ చేశారు, అంటే దగ్గరగా 450 రూపాయల దాకా ఛార్జ్ చేశారు. స్పాసిబా. క్లైమేట్ అయితే సూపర్ ఉందండి, మొత్తం వాన పడుతుంది. ఇప్పుడే దిగాను. ఇక్కడ నుండి ఫోర్ట్కి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళమని చెప్పారు. ఫోర్ట్ విజిట్ చేసుకుని ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్దాం.
అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. అదేదో స్కూల్లో ఏదో కూల్ డ్రింక్ షాప్ లాగా ఉంది. వాటి పక్కనే బాగుందండి విలేజ్ అయితే, సూపర్ ఉంది. ఇప్పుడే నాకు రోడ్డు మీద ఒక పెద్ద ఆవిడ అమ్మ పరిచయం అయ్యారండి. వారిని అడిగాను సాయం. నేను అక్కడ దాకా ఫోర్ట్ దాకా బ్యాగ్ మోసుకెళ్ళలే అని చెప్పి ఇక్కడ అమ్మ వచ్చి నాకు సాయం చేస్తున్నారు. స్పసిబా మమ్మ. ఓకే ఓకే, పక్క ఆ బ్యాగ్ అక్కడే పెట్టేశానండి. పెట్టేసి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్నాను. ఫోర్ట్కి నడుచుకుంటూ వెళ్తాను. కొంచెం దూరం అయితే నడవాలంట ఫోర్ట్కి. ఆ ఫోర్ట్ చూసుకుని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాను బ్యాగ్ కలెక్ట్ చేసుకొని. బాగుందండి పల్లెటూరు వాతావరణం అయితే, సూపర్ ఉంది. అన్నీ సొంతంగా పండించుకుంటున్నారు ప్రతి ఒక్కటి ఇళ్ళల్లోనే. ఇక్కడైతే బాగుందండి, చక్కగా చూసారు. నల్ల మట్టి దున్ని పెట్టారు, వానకు బాగా తడిసింది. విత్తనాలు వేస్తారు అనుకుంటా తర్వాత. అదిగోండి తారాకాని ఫోర్ట్ అని చెప్పి 1 అని రాసి ఉందండి, అంటే 1 కిలోమీటర్ అనుకుంటా. ఇక్కడైతే నాకైతే ఏం కనబట్టలేదు. ఇదిగోండి మొత్తం పొలాల్లో నుండి ఒక దారి ఉంది. ఇక ఈ దారిలో నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా లోపలికి ఫోర్ట్కి వెళ్ళాలండి. మంచిగా అమ్మ కనిపించారు, భలే సాయం చేశారు. లోకల్స్ బట్టికి సూపరు. చక్కగా బ్యాగ్ అక్కడ పెట్టాను, ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇదిగోండి మ్యాప్ కూడా రెడీగా పెట్టుకున్నాను. చూసారా ఫోర్ట్ ఎలా ఉందో? దగ్గరికి వెళ్ళి చూద్దాం, విజిట్ చేద్దాం ఫోర్ట్ని. ఎలా ఉందో చూసారా అండి? అసలు అడవి ఒక్కడనే ఉన్నాను నేను, ఒక్కడే. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే, సూపర్ ఉందండి. మంచి గాలండి, పీల్చుకుంటుంటే ఎంత బాగుందో గాలి. మంచి పొల్యూషన్ అస్సలు లేదు. పల్లెటూరులో ఉన్నాం. ఇక్కడ ఎవరో ఒక బైక్ రైడర్ కూడా ఉన్నారండు. అది కేటీఎం బైక్ అనుకుంటా, ఏంటో మరి. 390 డ్యూక్ 390. హాయ్, ఇక్కడే వచ్చి కప్పులు కూడా ఫోర్ట్ విజిట్ చేశారండి. నాకు చూపిస్తున్నారు ఎంత అందంగా ఉంటుందని. సూపర్ బ్యూటిఫుల్. ప్లీజ్ షో మీ పిక్చర్. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. You can see it. It's amazing. Thank you guys. Thank you. India. Wow, cool. Okay. Ukraine? Yes, Kiev. Kiev? Beautiful. Thank you guys. Bye. Bye. ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టున్నానండి. ఇదిగోండి గోడ గమనించవచ్చు. కనీసం 700 సంవత్సరాల క్రితం కట్టిందని చెప్తున్నారు. 13వ సెంచరీ 14వ సెంచరీ. చూసారా? లోపలికి వెళ్దాం. ఇప్పుడే ప్రహరీ గోడ దాటుకుని వచ్చాను కదండి లోపలికి. ఇదిగోండి చూస్తున్నారా, ఇక్కడ ఒక ఇల్లు లాంటిది ఉంది. లోపలైతే ఎవరో లేరు. అట్లాగే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కొండ లోపలికి ఒక గృహ లాంటిది ఉందండి. కానీ లోపలికైతే వెళ్ళలేము, ఎందుకంటే వర్కింగ్లో లేదు కాబట్టి. ఇదిగోండి బురద అండి. బురద ఉన్నాయో పాములు ఉన్నాయో ఏమీ తెలీదు. ఇదిగోండి చూస్తున్నారా, వెళ్ళాలనుకుంటే లోపలికి వెళ్ళొచ్చండి. ఇదిగోండి పెద్ద గృహ ఉంది, కానీ ఇక్కడ నేనైతే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే బురద, మొత్తం బురద. ఇదిగోండి చూద్దాం, లోపల ప్రయత్నిద్దాం వేరే రూట్లో అండి. ఇదేదో వస్తువు అండి, దేనికో ఉపయోగించి ఉంటారు. ఇట్లా కట్టుంది చూసారా విచిత్రంగా రౌండ్గా. అదర్ టూరిస్ట్ కూడా వచ్చారు ఇక్కడ విజిట్ చేయడానికి. కొంచెం దూరం లోపలికి వెళ్ళి అయితే విజిట్ చేద్దాం. యూ ఫ్రమ్ యుక్రెయిన్? No, from Belarus. Oh, Belarus, nice. Живе Беларусь. ఇదిగోండి లోపలికి అయితే వెళ్తున్నాము, చూద్దాం.
Oh, no, it's not that. This is something. This is entrance. లోపలికి ఎంట్రన్స్ అండి, కోట లోపలికి. చూసారా? ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుదామండి కోటలోకి. బాబా చూసారా అండి, పాత కట్టడం సూపర్ ఉందండి. ఫోర్ట్ చుట్టూత ప్రహరీ కూడా, మధ్యలో ఫోర్ట్ ఉంది. అయ్యో కింద పడిపోయారు బురదలో జారి. అయ్యో చెప్పులు వేసుకొచ్చారు కదా. సూపర్ ఉందండి కోట అయితే. తప్పకుండా విజిట్ చేయాలని ప్లేస్ అండి. యుక్రెయిన్ వస్తే మట్టికి ఎవరైనా సరే. ఇదిగోండి లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్ సూపర్ ఉందండి. మార్గం చూసారా? లోపల కోట లోపల మార్గం మొత్తం ఇటుకలతో నిర్మించారండి. దీని లోపల ఇంకేమైనా ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసి. పైనుండి నీళ్లు కారుతున్నాయి, చాలా డేంజర్. శిథిలాలు. వావ్ సూపర్ అండి, సూపర్. ఇంకా ఉంది, ఇంకా లోపలికి ప్రయాణం వెళ్తానే ఉంది. చాలా చాలా అందంగా ఉంది. అదిగోండి ఇప్పుడే ఇటు నుండి వచ్చాం కదా, ఇక ఇటు వెళ్దాం ఇప్పుడు. ఈ ఫోర్ట్ని వరల్డ్ వార్ టూర్లో అప్పుడు కూడా ఉపయోగించారని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ సోవియట్ యూనియన్ కూడా బాగా ధ్వంసం చేశారని కూడా చెప్తున్నారు ఈ కోటను అయితే. ఇప్పుడు పెద్ద ఆర్చ్ ఉంది. ఇక్కడ కోటలోని ఈ ఆర్చ్ లోపలికి వచ్చానండి. పైన ఒక ఆర్చ్ ఉంటే ఇదిగోండి ద్వారాలు అయితే చాలా ఉన్నాయండి. ఒకదాని నుండి లింకులు. ఇవి లోపలికి వెళ్దాం చూడండి. ఇక్కడైతే ఇరువైపులా మెట్లు ఉన్నాయి, గమనించవచ్చు. చూసారా? ఇదేదో ప్లేస్, మరి ఏం ప్లేస్ అని కూడా చెప్పడానికి ఎవరు కూడా లేరు. అదిగోండి అంతా పజిల్ లాగా ఉంది కోట అయితే. ఎటు వెళ్తున్నామో ఎటు వస్తున్నామో ఏం తెలియట్లేదు, చీకటిగా ఉంది. మళ్ళీ లోపలికి ఇంకో రూట్ చూడండి. ఇక్కడ ఇంకో రూట్. అబ్బో నేను చూసుకోలేదండి. ఇక్కడ చూసారా స్వామి, పెద్ద నుయ్య పడితే ఇక అంతే సంగతులు. ఇదిగోండి గమనించలేదు అసలు. చూడండి ఎంత పెద్దగా ఉందో నుయ్య. చక్కబెట్టి అడ్డు పెట్టారు ఇట్లాగా. చాలా జాగ్రత్తగా ఉండాలి అండి కోటలకు వచ్చినప్పుడు. బ్రదర్ బాయ్. యా వీళ్ళు వచ్చి బెలారస్ నుండి అండి వస్తున్నారంట. ఇక్కడే విజిట్ చేశారు. ఇక్కడ నుండి నెక్స్ట్ ప్లేస్ లీవ్కి వెళ్ళిపోతున్నారంట. నేను కూడా లీవ్కి వెళ్ళాలి, కానీ నేనైతే తర్వాత వస్తాను, ఇంకా కొంచెంసేపు ఇక్కడ స్పెండ్ చేస్తాను అని చెప్పాను. అలాగే ఇక్కడ గమనించండి, పైకి వెళ్ళడానికి మార్గం కూడా ఉంది. పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఫోర్ట్ పైకి. ఇదిగోండి చాలా అందంగా ఉంది. అక్కడ చూసారా కమ్యూనిస్ట్ సింబల్ వేశారు, అదిగోండి స్టార్. ఇదిగోండి చూస్తున్నారా, ఇందాకడే దాని లోపలికి వెళ్ళే మనం బావి చూసుకున్నాము.
ఎంతమంది నివసించి ఉంటారండి ఇంత పెద్ద కోటలో. ఈ కోట వచ్చి ఒక సర్కిల్ షేప్లో ఉందండి, అంతే. రెండు వైపులా కోట, చుట్టూ రౌండ్ అయితే తిరిగి వచ్చేసాను. ఇక ఇక్కడ నుండి బయలుదేరి అయితే వెళ్తానండి. ఒక 200 కిలోమీటర్ల దాకా వెళ్ళాలి నేను ఇప్పుడు. హిచ్ చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాను, చూద్దాం. ఈ ప్రదేశంలో వచ్చి చాలా చాలా యుద్ధాలు జరిగినాయి కండి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ చాలా మెటల్ పడిపోయింది కదా, మెటల్ డిటెక్టర్ తెచ్చి ఇక్కడ పెద్ద ఆయన వచ్చి అవి చెక్ చేసుకుని ఆ మెటల్ తీసుకెళ్ళి సేల్ చేస్తారంట. స్పసివా. ఇండియా ఇండియా టూరిస్ట్. ఇప్పుడే ఫోర్ట్ నుండి వచ్చానండి, బ్యాగ్ కూడా తీసుకున్నాను. పక్కా బాబా మామ, బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడే ఇక్కడ బ్రదర్ని చూసుకున్నాం కదా, మరి బ్రదర్ ఎందుకన్నా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారండి. ఇప్పుడే వస్తాను ఆగు అని చెప్పి. సూపర్ అండి, మంచి మనుషులు చాలా. యాపిల్ ట్రీ ఉండి ఎంత పెద్దగా ఉందో, గ్రీన్ యాపిల్ చాలా పెద్దది, చాలా సంవత్సరం. బ్రదర్ బ్రదర్ బ్రదర్, నో 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 నో. చూసారండి, మంచి పీపుల్ అండి. బ్రదర్ స్పసిబా థ్యాంక్ యూ. ఇప్పుడే నాకు ఆ రాస్బెర్రీస్ ఇచ్చారు కదండి, వద్దంటే వద్దన్నాను. ఎందుకు అది మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోద్ది నా దగ్గర ఉంటాయి అని చెప్పి, ఎందుకంటే నాకు బరువు కూడా మళ్ళీ. అందుకని లోపలికి పిలిచి బ్రెడ్ పెట్టి ఇదిగోండి ఇలా ఇలా తినండి, అయితే తిని ఇట్లా అయినా వెళ్ళండి అని అంటున్నారు. స్పసిబా బ్రదర్ స్పసిబా బోల్సాయ్. చాయ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారండి నా కోసం. రియల్లీ సూపర్ అండి. యుక్రెయిన్ హాస్పిటాలిటీ మామూలుగా లేదు అసలు, భలే ప్రేమిస్తున్నారు. మనం ఎవరో తెలియపోయినా కూడా ఇంట్లో పిలిచి మరీ కూర్చోబెట్టి మరీ పెడుతున్నారంటే ఇక వాళ్ళ గొప్పతనం ఎంతో ఆలోచించండి. నిజంగా నాకైతే మంచి అనుభవం, మాటలా చెప్పలేము అసలు, చాలా మంచిగా ఉంది. స్పసిబా బ్రదర్. ఇప్పుడే ఇక్కడ నుండి బయలుదేరుతున్నానండి. వాళ్ళ కోడలు కూడా వచ్చారు, వచ్చి మళ్ళీ స్ట్రాబెర్రీస్ బ్రెడ్ పెట్టి రెడీ చేసి నాకు ఇచ్చారు. పొట్ట అయితే నిండిపోయింది. స్పసిబా ఫర్ ఎస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, పక్కా లేదు. అదిగోండి కరెక్ట్గా ఇప్పుడు దాకా మనకి ఆతిథ్యం ఇచ్చింది ఆ ఇంట్లోనే. చక్కగా మంచిగా టీ కలిపించారు, స్ట్రాబెర్రీ పెట్టి బ్రెడ్లో రాసి నీట్గా పెట్టారండి. చాలా చాలా పలకరించారు, చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ ఇంటి ముందే బైపాస్లో నుంచొని హెచ్ఐకి ట్రై చేస్తున్నాను. అక్కడ చూడొచ్చండి, మా అమ్మ వచ్చి చిన్న సైకిల్ బండి పెట్టుకొని దాంట్లో అన్నీ అమ్ముకుంటున్నారండి. చాలా బాగున్నాయండి పల్లెటూరులో ఇల్లు అయితే మటుకి, సింపుల్గా. ఇప్పుడే వచ్చి బస్ స్టాప్లో కూర్చున్నానండి. ఇక్కడ నుండి డుబ్నో వెళ్ళాలంట. మళ్ళీ డుబ్నో వెళ్ళి డుబ్నో నుండి డైరెక్ట్గా లీవ్ బస్సులు దొరుకుతాయి అంటున్నారు. ఇటు వెళ్ళాలి, లీవ్ ఏమో, డుబ్నో ఏమో ఇటు వెళ్ళాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళి తర్వాత ఇటు వెళ్దాం. ఇప్పుడే బస్ స్టాండ్ అయితే వచ్చేసానండి. ఈ డబుల్ టక్కర్ బస్సు అయితే ఎక్కేసాను. 300 రేవనా ఛార్జ్ చేశారు, దగ్గర 900 రూపాయలు. ఇక లోపలికి వెళ్దాం. ఇప్పుడే బస్సు అయితే ఎక్కేసానండి. బ్యాగ్ అయితే కింద పెట్టేసే అన్నారు. పైకి వెళ్ళి కూర్చోమన్నారు, పైకి వెళ్ళి కూర్చుందాం. మొత్తం సీట్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి. బస్సులో అయితే వచ్చేసానండి సేఫ్గా, లీవ్ మొత్తం. కానీ ఊరంతా తిప్పుకుంటా తీసుకొచ్చిందండి. మామూలుగా నేనున్న నుంచి చాటు నుండి 140 కిలోమీటర్లు లీవ్కి డుబ్నో నుండి. కానీ డుబ్నో నుండి ఎక్కడికో వెళ్ళి ఒక 150 కిలోమీటర్లు, మళ్ళీ అక్కడి నుండి ఒక 150 కిలోమీటర్లు, మొత్తం 300 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. రౌండ్ తిప్పుకొచ్చారు. అలసిపోయానండి. మామూలుగా నైట్ 11 అయింది వచ్చేలోపు. అట్లాగే నాకు లీవ్లో వచ్చి హోస్ట్ యాక్సెప్ట్ చేయడం వల్ల నేను హోస్ట్ ఇంటికి వచ్చేసాను. ఇమీడియట్గా ట్యాక్సీ బుక్ చేసుకుని ఒక 150 రూపాయలు ఎంతో ఛార్జ్ చేశారు. వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.
Love you all.